మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడుతారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ఆగస్టు నెల విశేషంగా వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఆగస్టు మాసంలో వృషభం వారికి గనక చూసుకుంటే వీళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూస్తే, వీళ్ళ లగ్నాధిపతి అయిన శుక్రుడు పంచమంలో నీచి పొందుతున్నాడు. ప్రస్తుతం 4లో ఉన్నాడు, కానీ పంచమంలోకి వెళ్తాడు. 4వ భావంలో కేతు ఉంటూ రవెల్లి 16వ తేదీ నుంచి కలుస్తున్నాడు. 3లో రవి గురువుల యొక్క కలయిక. 2వ స్థానంలో మనకి వృషభంలో ఉండే కుజుడు 2వ స్థానంలో 3వ తేదీ నుంచి వెళ్ళిపోతూ బుధుడితో ఒక 3-4 రోజులు కలిసి ఉంటాడు అక్కడ. అదేవిధంగా దశమంలో రాహువు, లాభంలో శని, ఇక చంద్రుడైతే 12 రాసులు తిరుగుతాడు. ఈ యొక్క గ్రహస్థితి మూలంగా వీరికి ఎలా ఉండబోతుంది, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఈ యొక్క వృషభరాశి వారికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ రాశ్యాధిపతి ఎప్పుడైతే పంచమంలో ఉన్నాడో వివాహ నిర్ణయాలు అనుకోండి, సినిమా ఫీల్డ్కి సంబంధించిన నిర్ణయాలు అనుకోండి, ఏదైనా ఫ్యాషన్ రిలేటెడ్, ఈ కళా సంబంధించిన విషయాల్లో, స్త్రీల విషయంలో తీసుకునే నిర్ణయాల విషయాల్లో, వీళ్ళ లైఫ్లో మెయిన్ టర్నింగ్ పాయింట్ అనుకునే నిర్ణయాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటి వారం వీరికి ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా లేదా వివాహం మూలంగా, జీవిత భాగస్వామ్యం మూలంగా కొంత ఘర్షణలు ఉన్నాయి. కాకపోతే వీళ్ళు సంకల్ప శక్తి ఇప్పుడు వీళ్ళకి యాక్టివ్గా ఉంది చెప్పాలంటే. జీవాత్మ సంయోగం సంకల్ప శక్తిగా మారింది. కాబట్టి వీళ్ళకి ఈ 15వ తేదీ వరకు ఏదైతే సంకల్పం అనుకుంటారో ఆ సంకల్పం తొందరగా నెరవేరే యోగం ఉంది. కాకపోతే వీళ్ళకి 4వ భావంలో ఒక రవి వెళ్తున్నందుకు, 4th లార్డ్ ఇస్ ఇన్ 4th హౌస్ కాబట్టి 15-16 తేదీల తర్వాత నుంచి వీళ్ళు ఏదైనా గతంలో ఏవైతే వీళ్ళకి ఒక కోర్స్ చేద్దాం అనుకుంటుంటే ఆటంకాలు జరిగాయో, ఇప్పుడు కొంచెం ఆ కోర్సెస్ చేయడానికి, అందులో ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన, మెడికల్ రిలేటెడ్ సంబంధించిన కోర్సెస్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలి, అటువంటి వాటికి కూడా అనుకూలంగా ఉంటుంది 16వ తేదీ నుంచి ఈ మాసంలో. సంతానం కోసం ఐవీఎఫ్లు, ఐఓఏలు ట్రై చేస్తుంటారు కదా. ఇక మరొక విషయం ఏంటంటే, వీరికి ఉపాసనా దేవత ఎవరిని చేస్తే మంచిది అంటే లలిత ఎక్కువగా చేసుకోవాలి వీలైనంత మటుకు. అండ్ అదేవిధంగా ఎటువంటి నిర్ణయాలు శుక్రవారం పూట తీసుకోకూడదు. జనరల్గా అంటే వీళ్ళ లైఫ్లో ఇంపార్టెంట్ అనేటువంటివి శుక్రవారం తీసుకోకూడదు. అదేవిధంగా వ్యాపార సంబంధించినటువంటివి ఏవైతే వీళ్ళు వ్యాపారస్తులు ఉంటారు కదా, అటువంటి వారు శనివారాలు ఎటువంటి డెసిషన్ మేకింగ్ తీసుకోకూడదు. ముఖ్యంగా వీళ్ళు జనరల్ ఆడియన్స్ ఏమో శుక్రవారము, శనివారం రోజు ఈ వ్యాపారస్తుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ప్రేమ వ్యవహారాలు, వీటి మూలంగా కొంత ఇబ్బంది వస్తుంది వీరికి. ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు లేదా సంతానం ప్రేమ వ్యవహారాల్లో పడడం వల్ల వచ్చే చికాకులు ఇవి అధికంగా ఉన్నాయి చెప్పాలంటే. అది అయితే ఈ వారంలో ముఖ్యంగా మొదటి వారం ఏదైనా బంధువర్గంలో వారిని వివాహం కోసం ప్రయత్నం చేయడం మంచిది. ఈ నెల వీలైనంత మట్టుకు ఈ విషయాలకి దూరంగా ఉండాలి వీళ్ళు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పంచమంలో శని నీచ, శుక్రుడు నీచ కదా. అయితే ఆన్లైన్ సంబంధంగా ఏదైనా ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఇప్పుడు విదేశాల్లో ఉండేది ఇక్కడ నుంచి ఉద్యోగం చేస్తూ ఉంటారు. అలాగా విదేశీ సంబంధించిన ఉద్యోగాలు చేసేటువంటి వారు, లేదా సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఎంప్లాయీస్కి చాలా అనుకూలమైనటువంటి స్థితి ఉందని చెప్పుకోవచ్చు ఇప్పుడు. అయితే ఇక్కడ ఏంటంటే వృషభం వారికి లాభస్థానంలో శని ఉండడం అనేటువంటిది మంచి యోగమే. అంటే శని లాభంలో ఉంటున్నాడు, కానీ ఇక్కడ ఏమవుతుంది, శని వక్రిస్తున్నాడు. ఎప్పుడైతే వక్రిస్తున్నాడో, ఇప్పటికే ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నటువంటి వారు, ఒక్క బిజినెస్ అయితే మన వల్ల సాగదు, మనం వ్యాపారంలో కూడా, అంటే వ్యాపారం ఒకటే కాదు ఉద్యోగం కూడా చేయాలి అని బిజినెస్తో పాటు ఇంకొక ఉద్యోగం కూడా చేసేటువంటి పనిలో ఈ వృషభ రాశి వారు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. పరిహారాల విషయానికి వస్తే మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఎక్కువగా వీళ్ళు బొబ్బర్లు ఇస్తుండాలండి దానం. ఎక్కువ బొబ్బర్లు దానం ఇస్తూ ఉండాలి. గోవులకి బెల్లము, తీపి చపాతీలు తినిపించడము. అదేవిధంగా మనకి లలితా సహస్రనామాల్లో ప్రధానంగా శ్రీమాత్రే నమః అనే మంత్రం చేసుకోవడం అన్ని విధాలా మంచిది వీరికి చెప్పాలంటే. సో తరచూ వీళ్ళకి మంచి జరగాలంటే ఏ క్షేత్రాలకు వెళ్ళి వస్తే బాగుంటుంది అంటారు? వీళ్ళక తిరుపతికి వెళ్ళాలి. అయితే ఇందులో మళ్ళీ 3 నక్షత్రాలు ఉంటాయి మనకి వృషభం చూసుకుంటే. అందులో కృత్తిక 2, 3, 4 పాదం వాళ్ళు తిరుపతి వెళ్ళి అక్కడ సూర్యనారాయణమూర్తిని లేకపోతే సూర్యుడు ధ్యానం చేసుకోవడము, రోహిణి వారు అమ్మవారి ధ్యానం చేసుకోవడము, అదేవిధంగా
మృగశిర 1-2 పాదాల వారు కాస్త సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకోవడం మంచిది అక్కడికి వెళ్ళి. గురుగారు, ఆగస్టు 13 నుంచి మనకి శ్రావణ మాసం ఉంది. మరి ద్వాదశ రాశులందరికీ కూడా విశేషంగా అన్ని విధాలా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు ఈ మాసంలో? శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి సుప్రభాతంతో నిద్ర లేవడం, విష్ణు సహస్రనామాలు వినడం, వీళ్ళకి ఏమవుతుందంటే వెంకట అంటే పాపముని తీసేసేవాడు వెంకటేశ్వర స్వామి, ఈ కలియుగ దైవం. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ మాసం అంతా కూడా వీళ్ళు అంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా కాస్త అంటే వీళ్ళు ఒక ఉపవాసంలాగా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అంటే ఒంటి పూట ఉండడం, ఇట్లా కొంచెం దీక్షలా తీసుకొని చేసుకుంటే చాలా మంచిది. శ్రావణ మాసంలో అన్ని రాసుల వారు కూడా తిరుపతికి వెళ్ళి వస్తే చాలా మంచిదండి. ఎందుకంటే కర్మస్థానంలో ఈ కాంబినేషన్ ఏర్పడుతుంది అమావాస్య తర్వాత చూసుకున్నట్లయితే. సో ఎప్పుడైతే శ్రవణ నక్షత్ర సంబంధంగా ఉండేదాన్ని పౌర్ణమి వచ్చేదాన్ని శ్రవణ మాసం ఎలా అంటారో, ఈ కర్మకారక రాశిలో శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఈ కర్మ మనకు తగ్గాలి అంటే ముందుగా పూర్వజన్మ కర్మ దగ్ధం అవ్వాలి. పూర్వజన్మ దగ్ధం అయ్యేటువంటి వాటిలో కొన్ని విధానాలు ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామిని ఆరాధించడము, లలిత చదువుకోవడము, సూర్య నమస్కారాలు చేసుకోవడం, అంటే సూర్య ఆరాధన చేయడము, లేకపోతే ఏదైనా క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయడం చేస్తూ ఉండాలి. ఇవే ముఖ్యంగా చెప్పాలంటే. అయితే ఇది కేవలం చాలామంది ఏమనుకుంటారంటే శ్రవణ నక్షత్రం వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది అనుకుంటారు. అలా ఏం లేదు, అందరికీ కూడా ఈ యొక్క ఫలితం అనేటువంటిది వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా వీలైతే కనుక శివాలయం ఏదైనా ఉన్నట్లయితే శివుడికి పాలతో అభిషేకం చేసి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే కూడా చాలా బాగుంటుంది. మనకి గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము పదార్థాన్ని తినిపించడము చాలా మంచి ఫలితాలు ఇస్తుంది శ్రావణ మాసంలో. అండ్ అదేవిధంగా మనకి సర్వసాధారణంగా ఏంటంటే తులసి మరియు పుష్పాలతో వెంకటేశ్వర స్వామిని అర్చిస్తే చాలా మంచిది ఈ మాసంలో. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధనతో పాటు ఈ 30 రోజులు కూడా తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తారు. దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటంటే రోగ భయము నశిస్తుంది. శ్రావణ మాసంలో ఇంకా చెప్పాలంటే నదిలో దీపాలు వదలడం మంచిది. మరియు అదేవిధంగా బియ్యపు పిండి ఉంటుంది, బియ్యపు పిండితో ఒత్తులు అంటే బియ్యపు పిండితో మన కుందుల్లా తయారు చేసి వాటిలో దీపాలు పెడతారు శ్రావణ మాసంలో ప్రత్యేకంగా. అవి కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అందులో కొంతమంది నెయ్యిని వేసి నెయ్యితో దీపం పెట్టడం చేసినప్పుడు ఏమవుతుందంటే శ్రావణ మాసంలో చేసే ఈ కార్యక్రమం వల్ల ఉద్యోగ సంబంధించిన విషయంలో కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి నెయ్యితో దీపం పెట్టడం వల్ల అని చెప్పి అంటూ ఉంటారు. ఒకవేళ ఉద్యోగంలో చాలా ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః మళ్ళీ ఓం నమో వెంకటేశాయ్ ఇది కలుపుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.